హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి లేడీస్ టైలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇది కొలత బ్లౌజు. లైనింగ్ను ముందే మనం పిండేసుకొని పెట్టుకున్నాం. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎవరైతే కట్ చేస్తామో వాళ్ళ సైడు ఫోల్డింగ్ ఉన్నది వేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. అక్కడ నుండి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం బ్లౌజ్ హైట్ చూడడం కోసము వెనుక భాగంది తీసుకోవాలి. వెనుక భాగంది మిడిల్లో ఫిల్ట్ ఉంటుంది కదా, ఆ ఫిల్టును దానికి ఎదురుగా షోల్డర్ మిడిల్లో కరెక్ట్ మిడిల్లో పట్టేసుకొని హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దానిపై నుండి బ్లౌజ్ హైట్ ఎంత పెట్టుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తెలుసుకోవడం కోసం ఫ్రంట్ భాగం అది ఉక్సుల సైడ్ ఉన్నది తీసుకోవాలి. ఉక్సుల సైడ్ది లోపల సైడు ఇలా మనం సెకండ్ ఉక్స్ ఉంటుంది కదా, అక్కడ పట్టుకోవాలి. చివరికి క్లాత్ ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాని వరకు తీసుకొని ఉక్సుల పట్టి ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత సైడ్ కుట్లు మనం ఎత్తు హైట్ ఎంత తెలవడం కోసం సైడ్కి కింద 1/2 ఇంచు పైనుంచి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసినాం కదా, దానిపైన పెట్టుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం నెక్ ఫస్ట్ 3 ఇంచెస్, ఇది కాలర్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 5 ఇంచెస్, ఇది నేను బాడీ కొలత తీసుకున్న. షోల్డర్ బ్లౌజ్ ఆమెది కొలత తీసుకొని పెట్టుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా సైడ్ కుట్లది, దానికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్స్ రౌండ్ ఎంత అని తెలవడం కోసం పైన షోల్డర్ నుంచి కరెక్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. దీన్ని తర్వాత 1.5 ఎక్స్ట్రా పెట్టుకొని కింద నడుము భాగంకి ఈ 1.5కి ఎక్స్ట్రా మార్కింగ్ లైన్ పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా చంక భాగంలో రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ కింద 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ కోసం వెనుక భాగంది చూసుకోవాలి. మిడిల్లో ఫిల్టును షోల్డర్ మధ్య భాగంలో తీసుకొని 1/2 ఇంచ్ పైనుంచి మార్కింగ్ పెట్టి మళ్ళీ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని షోల్డర్ కొలత 5 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తెలవడం కోసం ముందు భాగం తీసుకోవాలి. ముందు భాగంకి లోపల సైడు తీసుకొని మన క్లాత్ చివరి ఎంత ఉందో అంతవరకు ఉక్సుల పట్టి ఎంత ఉందో అంతవరకు తీసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. తర్వాత సైడు హైట్ తెలవడం కోసము మనకు చంకల హైట్ తెలవడం కోసం కింద నుంచి మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత చుట్టూ మనం చంక కొలత కరెక్ట్ తెలవడం కోసం పైన షోల్డర్ నుంచి ఇలా బ్లౌజ్ది చూసుకొని మళ్ళీ 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి నడుము కింద నుంచి దానికి క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక చుట్టూ
కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడు. ఇంకొక సైడుకి హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం మనం 4 మడతలు మలుపుకోవాలి. క్లాత్ని కింద కరెక్ట్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. 4 మడతలు పెట్టేసుకొని ముడతలు లేకుండా ఉంచి కింద పట్టీ కోసం చేతులు పట్టీ మలపడం కోసం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని బ్లౌజు హ్యాండ్ ఎంత ఉందో అంతా చూసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దానిపైనుంచి చూసుకొని పెట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ చేతు లూజ్ పెట్టుకోవాలి. అట్లానే సేమ్ సైడ్ కూడా ఎంత ఉందో అంత పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ హైట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి డౌన్ చేసుకుంటూ కలపాలి. దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లోతు కట్ చేసుకోవాలి. లోతు కోసం మిడిల్లో ఒక 1 ఇంచు వదిలి 1 ఇంచు నుంచి 1/2 ఇంచు ఇట్లా 1/2 ఇంచు మళ్ళీ మిడిల్లో 1/2 ఇంచు ఉండేటట్టు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇవి పైన 2 మడతలు మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగం కోసం మనం క్లాత్ డబుల్ వేసుకొని బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ కట్ చేసింది అదిన్నే తీసుకోవాలి. తీసుకొని ఇలా క్రాస్లా పెట్టుకోవాలి. కరెక్ట్ సెట్ చేసుకోవాలి. షోల్డర్ అనేది మనకి ఇలా ఒక మూలకు వచ్చేటట్టు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డరు ప్లస్ చంక భాగము చుట్టూ మొత్తం ఇటు అలానే సైడ్కి సేమ్ వెనుక భాగం ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎంత ఉందో తెలవడం కోసం మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదా, అది ఎంత ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ రావాలి కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్లౌజ్ హైట్ తెలవడం కోసం ఉక్సుల పట్టీ ఉంది కదా, ఆ పార్ట్ తీసుకోవాలి. మిడిల్లో ఫిల్ట్ ఉంటుంది కదా మనకి, అది ఉన్న షోల్డర్ మిడిల్లో 2 కరెక్ట్గా పట్టుకొని బ్లౌజ్కి మార్కింగ్ పెట్టిన పైన కిందికి ఒక 1/2 ఇంచ్ వదిలి హైట్ పెట్టుకొని మళ్ళీ కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత షోల్డర్ను 1/2 ఇంచ్ కిందకి పట్టుకొని ఇలా నెక్ సెట్ చేసుకోవాలి. ఇలా ముందుకు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజుకు 1/2 ఇంచు చుట్టూ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కిందకి ఉక్సుల పట్టి మనకు కిందకి ఇంకోటి పట్టి వస్తుంది, ఆడి వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత సైడ్ మార్కింగ్ కోసం కింద 1/2 ఇంచు వదిలేసి ఈ కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టి మళ్ళీ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాలి. మొత్తం ఈ 1/2 ఇంచు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కాలర్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ ఎవరి సైజు ఎంతనో తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ముందు భాగంకి లోతు కట్ చేయాలి. లోతు కోసం మనం చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి షోల్డర్కి కొంచెం కిందికని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి 2 షోల్డర్స్ ఒకదానిపైన ఒకటి పెట్టేసి
మనం ఇది కాలర్ నెక్ కాబట్టి చంక భాగం సైడు హ్యాండ్స్ జాయింట్ చేసే సైడు ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. అలా చేస్తే మనకు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది షోల్డర్. ఇప్పుడు బ్యాక్ నెక్ ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకొని క్రాస్లా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పట్టీలు అంటే సేప్ పట్టీ కోసము క్లాత్ తీసుకొని దాన్ని 4 భాగాలుగా మడత పెట్టుకోవాలి. ఇలా 4 భాగాలు మడత పెట్టేసుకొని మన కొలత బ్లౌజ్ తీసుకొని దానికి ముందు ఉక్సుల భాగం సైడు తీసుకోవాలి. ఉక్సుల పట్టీ ఉన్న సైడు తీసుకోవాలి. ముందు ఫస్ట్ ఉక్సు భాగం దగ్గర మనకు పెద్ద పట్టీ ఎంత హైట్ ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకోవాలి. కింది నుంచి అది ఎంత ఉందో అంత పెట్టేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. తర్వాత మిడిల్లో కూడా సేమ్ ఎంతవరకు హైట్ ఉందో అంత ఇది కూడా కొంచెం దూరంగానే పెట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్ కుట్ల దగ్గర కూడా సేమ్ అది ఎంత ఉందో అంత పెట్టేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది మనకు ఎంత కావాలి అని తెలవడం కోసము మన కొలత బ్లౌజు మొత్తం ఉల్టా సైడు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ మొత్తం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది. బ్లౌజ్ పీస్ తీసుకొని హ్యాండ్స్ చుట్టూ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడు సేమ్ అలానే మనం 1/2 ఇంచ్ మందం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం లైనింగ్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకోవచ్చు. తర్వాత ముందు భాగం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లో తీసుకోవాలి. షోల్డర్ ఎప్పుడైనా ఒక మూలకు క్రాస్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితే మనకు క్రాస్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా క్రాస్లో పెట్టేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత పెద్ద పట్టీ కోసం దీన్ని వెడల్పు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. వెడల్పు తీసేసి ఇలా కట్ చేసుకొని ఇంకా మనకు సరిపోలేదు క్లాత్, దీనికోసం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇలా మనం కరెక్ట్ పెట్టేసుకొని ఎంత కావాలంటే అంత మార్కింగ్ అంతవరకు చూసి కట్ చేసుకుంటే తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి హ్యాండ్స్ ఇంత లూజ్ సరిపోదు, దానికోసం మనం ఇలా పీసెస్ డబుల్ తీసేసుకొని దీన్ని 4 మడతలు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ కొంచెం వెడల్పు తీసుకోవాలి, ఇంకొక సైడ్కేమో సన్నగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నవి మనం హ్యాండ్స్కు సైడ్కు లూజ్ సరిపోదు కాబట్టి అట్లా సైడ్కి జాయింట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే పైన మన బ్లౌజ్ భాగం కూడా అదే విధంగా 4 భాగాలు కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడు వెడల్పు ఉండాలి, ఇంకొక సైడు సన్నగా ఉండాలి. అలా అయితే మనకి బ్లౌజ్కి లూజు చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా 2 సైడ్స్లో జాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు కుట్టడం ఎలానో చూద్దాం. నేను పెద్ద పట్టీ కోసం ఇలా వన్ సైడ్ మాత్రమే తీసుకున్నా, ఎందుకంటే కాలర్కి నాకు క్లాత్ సరిపోతలేదు, అందుకోసమే ఇలా వన్ సైడ్. ఇంకొక సైడు మనకు లోపల సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక సైడు మనం పట్టీ జాయింట్ చేసుకునేటప్పుడు ఉల్టా సీదా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఒకటి కుట్టుకున్నాక చివరికి మనకి ఏది వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ కుట్టేది కూడా అదే ఉండాలి. అట్లా అయితే మనకు ఒకే వైపుగా కరెక్ట్ కుట్టేటప్పుడు ఒక వైపుకే వస్తాయి, ఉల్టా కాదన్నట్టుగా. ఇప్పుడు దాన్ని సైడ్కి పెద్ద కుట్టు పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. సేమ్ రెండు అలానే జాయింట్ చేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పట్టీలు ఒక్క సైడ్కి మాత్రమే మనకు కనిపిస్తాయి, ఎందుకంటే క్లాత్ సరిపోలే కాబట్టి నేను వన్ సైడ్ మాత్రమే వేసుకున్నా. ఇది మనకి అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్కి జాయింట్ చేయాలి కాబట్టి ముందు లైనింగ్ జాయింట్ చేసుకుందాం. మనకు పైన వెడల్పు ఉన్నది పైనకి రావాలి. ఇలా 1/2 ఇంచుతోనే కుట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కుట్టేటప్పుడు, ఫస్ట్ హ్యాండ్ కుట్టేటప్పుడు లోతు ఉంది కదా, నెక్స్ట్ కుట్టేటప్పుడు కూడా దానికి సమానంగా లోతు ఉండాలి. మనం కుట్టుకునేది ఎత్తు భాగం ఉండాలి. అలా ఉండేటట్టు చూసుకుంటే మనకు హ్యాండ్స్ ఉల్టా రాకుండా ఉంటాయి. ఇప్పుడు వాటికి అనిగే కుట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. రెండు మనకు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఆపోజిట్గా ఉండాలి. అలా అయితే మనకి కుట్టేటప్పుడు ఒకే సైడు వస్తాయి, ఉల్టా కాకుండా ఉంటాయి అన్నట్టు. ఇలా రెండు సైడ్లా మనం జాయింట్ చేసుకొని వాటికి అనిగే కుట్టు వేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. తర్వాత రెండు మిడిల్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పైన భాగం బ్లౌజు తీసుకొని సీదా వైపు ఉల్టా సీదా చూసుకోవాలండి. ఇలా చూసుకొని రెండు సీదా ఒక సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకొని మనకు జాయింట్ చేసేటప్పుడు పైనది వెడల్పు ఉండాలి. సేమ్ ఇంతకుముందు లైనింగ్ ఎలా కట్ చేసినామో, ఎలా జాయింట్ చేసుకున్నామో అలానే 2 సైడ్స్కి జాయింట్ చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అనిగే కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ లోపల సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా కిందకి ఒక 1/2 ఇంచు మందం మలుపుకుంటూ కుట్టేసుకోవాలి. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అలానే మనం జాయింట్ ఇప్పుడు కుట్టుకునేటప్పుడు కుట్టు అనేది లోపల సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకు బయట సైడ్కు నీట్గా కనిపిస్తుంది. సేమ్ కింద 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం హ్యాండ్
హైటు కింద మలపడం కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెండు చేతులు కూడా 1 ఇంచ్ వరకు లోపలికి మలిపేసుకోవాలి. తర్వాత చుట్టూ మనం పెద్ద కుట్టు పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ముందు నెక్ని జాయింట్ చేసుకోవాలి. నెక్కుని ఇది కాలర్ నెక్ కాబట్టి నేను నెక్ ఉల్టా ఎంచుతున్నా. ముందు నెక్ కరెక్ట్, షోల్డర్ కరెక్ట్ పెట్టేసుకొని నెక్ పావించు తీసుకున్నాం కదా మార్కింగ్, ఆ పావించు మందం రౌండ్గా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని రౌండ్లో మిడిల్లో చిన్న చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ని లోపల సైడ్ మలిపేసి అనిగే కుట్టు వేసుకోవాలి. సమానంగా లైనింగ్ మనకి పైన కనబడకుండా లోపలికి మలిపేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ మనం పెద్ద కుట్టు పెట్టేసి లైనింగ్ జాయిన్ చేయాలి. ఇలా 2 సైడ్స్ మొత్తం మనకి ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలి. క్లాత్ సమానంగా అనుకుంటూ చుట్టూ జాయింట్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే ముందు భాగం కూడా నెక్ ఇప్పుడు వెనుకలాగా పావించు కుట్టేసుకొని ఉల్టా సైడు ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ముందు నెక్ పావించుతోటి చుట్టూ జాయింట్ చేసేసి ఇలా 2 నెక్కులు పావించు వెడల్పుతోటి కుట్టేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని మిడిల్లో చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ లోపల సైడు ఫోల్డ్ చేసుకొని పైనుంచి అనిగే కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది మనకి పైనకి కనబడకుండా నీట్గా లోపలికి అనుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా 2 నెక్కులు కుట్టిన తర్వాత చుట్టూ మళ్ళీ జాయింట్ చేసుకోవాలి.
ఇది లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు అనేది మనకి చివరి వైపు రావాలి. ఇలా చివరి వైపు వస్తే మనకి లోపల సైడు పోగులు పోకుండా ఉంటుంది. మిగతాది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలానే సేమ్ వెనకది కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగం కరెక్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం వెనుక ఫిల్టులు పెట్టుకోవాలి. ఫిల్టుల కోసం షోల్డర్ మధ్యలో తీసుకొని చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. ఫిల్ట్ హైట్ 5 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. సేమ్ ఇంకో సైడ్ కూడా ఇది కాలర్ నెక్ కాబట్టి మనం హైట్ అనేది ఫిల్ట్కి ఎక్కువ తీసుకోవాలి. బ్యాక్ సైడు ఫిల్ట్ కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు వరకు కుట్టుకొని కింద 1/2 ఇంచు ఉండాలి. తర్వాత మనం 1/2 ఇంచు నుంచి క్రాస్లో తీసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కింద 1/2 ఇంచు ఉంచేసుకొని పైనకి వచ్చే కొద్దీ సన్నగా రావాలి. తర్వాత నడుం పట్టి కోసము ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. నడుం పట్టి వేసేటప్పుడు 1/2 ఇంచు కుట్టుకోవాలి. మనం ఫిల్ట్ పెట్టినాం కదా, అక్కడ చిన్నగా క్లాత్ని మలిపి కుట్టాలి. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంకో ఫిల్ట్ కాడ కూడా చిన్న కుచ్చులాగా పెట్టేసి కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసుకొని దీనికి మళ్ళీ అనిగే కుట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడు తర్వాత ఫ్రంట్ మనకి ముందు ఫిల్టులు పెట్టుకోవాలి. ఫిల్టర్ అనేది షోల్డర్ మిడిల్లో రావాలి. తర్వాత చంక భాగంకి మిడిల్లో ఇంత గ్యాప్ తోటి మనం తీసుకోవాలి మార్కింగ్. అదేవిధంగా ఉక్సుల పట్టీకి మిడిల్లోకి కొంచెం డౌన్ చేసుకోవాలి. అలా అయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒక సైడ్ మార్కింగ్ పెట్టేసుకొని దానిపైన ఇంకో సైడ్ పీస్ వేసుకొని దానికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ కిందది ఫిల్ట్ పెట్టుకోవాలి, మిడిల్లో పెద్దది. ఇది పెట్టుకునేటప్పుడు 1 ఇంచ్ మార్కింగ్ ఉంచుకోవాలి. 1 ఇంచ్ నుంచి మనం పైనకి ఇట్లా క్రాస్లో తీసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా 1 ఇంచ్ నుంచి క్రాస్లో తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగం దీనికి మాత్రం ఒక 1/2 ఇంచు మాత్రమే కుట్టుకోవాలి. ఒక మిడిల్లో కుట్టేటప్పుడు మాత్రమే మనకి 1 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. మిగతావి చంక భాగమైన ఉక్సుల భాగమైన ఆ ఫిల్టులు రెండైనా 1/2 ఇంచు మాత్రమే కుట్టుకోవాలి. ఇలా 2 భాగాలు సేమ్ ఒకే విధంగా కుట్టుకోవాలి.
ఇప్పుడు పెద్ద పట్టీ యాడ్ చేసుకోవాలి. దీనికి ఉల్టా సీదా చూసుకోవాలి. మనకు లోపల సైడ్కి బ్లౌజ్ పైనది కనబడేటట్టు పెట్టుకొని 1/2 ఇంచు వెడల్పుతోటి కుట్టుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ అనేది మనం లోపలికి మలుపుకోవాలి. మలుపుకొని మొత్తం చివరి వరకు 1/2 ఇంచు తోటి కుట్టేసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా పెద్ద పట్టీని జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్ ఫోల్డ్ చేసుకొని ఇది దానిపైన పెట్టేసి మనం ఫిల్ట్ పెట్టినాం కదా, అది క్రాస్లో ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు 1/2 ఇంచు వెడల్పుతోటి కుట్టేసుకోవాలి. ఇప్పుడు అనగే కుట్టేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు మనకు ఉక్సుల పట్టీది కాజల పట్టీది రెండు సమానం ఉన్నాయా లేదా చూసుకోవాలి. కొంచెం ఇది ఎక్కువ ఉంది, ఉక్సుల పట్టీది కొంచెం ఎక్కువ వస్తుంది కదా, దీనికి మనం ఇంకొకసారి పక్క నుంచి చిన్నగా ఫిల్ట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీకి లైనింగ్ది తీసుకోవాలి. పైన 1/2 ఇంచు మందం లోపలికి మలిపి కుట్టేసుకొని పైనుంచి 1/2 ఇంచు వెడల్పుతోటి కుట్టుకోవాలి. కిందకి లోపల సైడు మలుపుకోవాలి. తర్వాత దాన్ని అనగే కుట్టేసుకోవాలి. ఉక్సుల పట్టీది ఎప్పుడైనా పైనుంచే వేసుకోవాలి. దీన్ని ఎక్స్ట్రాది మిగతా అంతా లోపల సైడు మలుపుకొని కుట్టుకోవాలి. ఇది ఉక్సులది. తర్వాత కాజలది వేసుకునేటప్పుడు లోపల సైడు వేసుకోవాలి. లోపల సైడ్ నుండి మనకు పైనకి రావాలి. ఇలా వేసేటప్పుడు మనం పైనకి ఉల్టా అది కనిపించాలి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం పైన కనుక్కునేసరికి అది సీదా వైపు మనకి కనిపిస్తుంది. ఎక్స్ట్రాది కొంచెం 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ కుట్టు ఏడు వరకు ఉందో దానిపైన వచ్చే వరకే ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సులదేమో మనం మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి, కాజాలదేమో కుట్టుకున్న వారికి ఎక్స్ట్రా పైనకు ఉండేటట్టు జాయింట్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో ఒక కుట్టేసుకోవాలి. ఇలా ఉక్సుల పట్టి కాజల పట్టి సేమ్ రావాలి. ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయింట్ చేయాలి. బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని 1/2 ఇంచు వెడల్పుతోటి జాయింట్ చేసుకోవాలి. దీన్ని డబుల్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా పైనకి కూడా ఒక కుట్టేసుకోవాలి, మనకి పోగులు పోకుండా ఉండడం కోసము. ఇప్పుడు కాలర్ కోసం కట్ చేసుకోవాలి. కాలర్ నెక్ కోసం మనము ఇలా
రెండు షోల్డర్ సమానంగా పెట్టేసుకొని షోల్డర్ నుంచి 3.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి ముందు వైపుకు. సేమ్ రెండు ముందు భాగాల వైపు 3.5 మార్కింగ్ పెట్టేసుకోవాలి. అక్కడ నుండి మనకు బ్యాక్ది మధ్యలో వరకు ఎంత ఉందో అంతా చూసుకోవాలి. అంటే 7.5కి మళ్ళీ 2 పాయింట్లు ఎక్కువ వచ్చింది. మనం దీనికి స్టిఫ్ పేపర్ తీసుకోవాలి. స్టిఫ్ పేపర్ తీసుకొని మనకి కరెక్ట్ ఇంతకుముందు కొలుసుకున్నాం కదా 7.5.2 అని, అది ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ మనకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇప్పుడు హైట్, కాలర్ హైట్ 1.5 తీసుకోవాలి. తీసుకోవాలి. 1.5 తీసుకొని కొంచెం దూరం స్ట్రైట్గా పెట్టి మళ్ళీ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా క్రాస్లా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ 7.5.2 పెట్టేసుకొని 1.5 ఎక్స్ట్రా 1.5 మనకి కాలర్ తీసుకొని మార్కింగ్ పెట్టిన కాడ నుంచి కొంచెం ముందుకి డౌన్గా కట్ చేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో అంత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాది అలానే ఉంచుకోవాలి. దీన్ని మనం క్లాత్ పైన కట్ చేసుకోవాలి. నాకు క్లాత్ సరిపోలే కాబట్టి నేను జాయింట్ చేసుకున్నా. ఇలా మనం క్లాత్ పైన వేసుకొని స్టిఫ్ పేపర్ని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు జాయింట్ కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాంటివి మనము 2 ఫ్రంట్ బ్యాక్ లోపల సైడును ముందు సైడు వచ్చేటట్టు 2 పీసులు కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక సైడు ఒక క్లాత్కి ఐరన్ చేసుకోవాలి. స్టిఫ్ పేపర్ని ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ 1/2 ఇంచ్ క్లాత్ ఉంచేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడు మనకు బ్యాక్ పైన సైడుకు చుట్టూ 2 క్లాతులు కలిపి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకు రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. దీన్ని ఉల్టా తీసేసి మళ్ళీ అణిగే కుట్టు వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ అణిగే కుట్టు వేసుకోవాలి. ఒక సైడ్ చేసుకున్నాక మళ్ళీ కింది వైపుకి మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది లోపల వైపుకి మలుపుకుంటూ జాయింట్ చేయాలి. 2 లోపల వైపుకి మలిపేసుకొని మనకి పోగులు బయటకు కనబడకుండా ఉండేటట్టు జాయింట్ చేసుకోవాలి.
ఈ కాలర్ అనేది చాలా నీట్గా ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా నెక్ సెట్ అవుతుందండి. చాలా ఈజీగా మనకి అర్థమైపోతుంది. ఎలా అయినా కూడా కాలర్ మనకు సెట్ కాకుండా కూడా ఈ కాలర్ని తొందరగా అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూ లోపల వైపు మలుపుకుంటూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు 2 డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్లో మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజు వెనుక భాగము మనం మిడిల్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఈ కాలర్కి మిడిల్లో ఉన్న బ్యాక్ది మిడిల్లో కరెక్ట్ పెట్టేసుకోవాలి. హైట్ మనకి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని అక్కడ నుండి కుట్టేసుకోవాలి. ఇలా చుట్టూ మనకు ముందు నెక్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి వరకు ఇలా క్రాస్లా వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటూ జాయింట్ చేయాలి. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. దానికోసం మనకు కరెక్ట్ రావడం కోసం ముందు ఒక సైడ్ జాయింట్ చేసాం కదా, దానికి మళ్ళీ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని అది ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి 2 వైపులా సేమ్ వస్తుంది అన్నట్టుగా. కాలర్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా సేమ్ ఉంటుంది. ఇలా ముందు మనం 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు కొంచెం క్రాస్లో రావాలి. తర్వాత మనకి 1 ఇంచు మిడిల్లోకి వచ్చేసరికి 1 ఇంచ్ ఉండాలి. ఇలా చుట్టూ జాయింట్ చేసుకోవాలి నెక్. ఇప్పుడు ఉక్సుల భాగం నుంచి ఒక 1/2 ఇంచు చుట్టూ కుట్టేసుకోవాలి. నెక్ ఇలా కాలర్ మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది అన్నట్టు. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ లోతు ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ మనం పైన షోల్డర్ ఖర్చు ఉంది కదా హ్యాండ్స్కి, ఆ ఖర్చు అనేది కరెక్ట్ వచ్చేటట్టు పెట్టుకొని చుట్టూ ఇలా పెట్టుకొని 1/2 ఇంచు వెడల్పుతోటి హ్యాండ్ మొత్తం కుట్టేసుకోవాలి. మనకు షోల్డర్ మిడిల్లో ఖర్చు అనేది కరెక్ట్గా రావాలి. అలా అయితేనే మనకు హ్యాండ్స్ అనేవి వడి తిరగకుండా నీట్గా వస్తాయి. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు
వెనుక భాగము మనం నడుము పట్టిది లోపల సైడు మలుపుకోవాలి. మనం సైడ్కి క్లాత్ కరెక్ట్ ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా జాయింట్ చేసినవి కరెక్ట్గా రావాలి. అలా పెట్టేసుకొని చివరి సైడు కుట్టేసుకోవాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లాత్ సరిపోలే కాబట్టి అక్కడ ఎంతైతే సరిపోలేదో అంతవరకు వదిలేసి జాయింట్ చేసుకోవాలి. రెండు కరెక్ట్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీది నుంచి చూసుకోవాలి. సేమ్ కరెక్ట్గా రెండు మన కొలత బ్లౌజును మనం కుట్టుకున్నది కరెక్ట్గా పట్టుకొని ఎంతవరకు ఉందో అంతది ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మిగిలినది మళ్ళీ ఒకసారి 4 మడతలు అన్నట్టు 4 మడతలు ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని అలాగే పట్టుకొని ఇంకొక వైపు ఉంటుంది కదా, ఆ వైపుకి మనం కుట్టు పెట్టుకున్న పక్క నుంచి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా అయితే మనకు నడుం కొలత అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు చంక లూజు తెలవడం కోసం మనం ఫ్రంట్ సైడు చూసుకోవాలి. అలాగే మన కొలత బ్లౌజ్ కూడా ఫ్రంట్ తీసుకోవాలి. ఇలా షోల్డర్స్ రెండు కరెక్ట్గా పట్టేసుకొని ఎంతవరకు కుట్లు ఉన్నాయో మనం అంతవరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. సేమ్ అదిన్నే మనం బ్యాక్ సైడు మనకు నడుము ఉంది కదా, అక్కడి వరకు మార్కింగ్ కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లూజు కింద లూజు సేమ్ మార్కింగ్ పెట్టేసుకొని అదేవిధంగా చేతుల వరకు కలిపేసుకోవాలి. దీనిలాగానే ఇంకో వైపు కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ ఎంత పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్లు వేసుకుందాం. ఇది వెనుక పట్టి లోపల సైడు మలిపేసుకొని నడుము పట్టి రెండు కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. సేమ్ దాని పక్క నుంచి మళ్ళీ మనం ఇలానే 3 కుట్లు వేసుకోవాలి. తర్వాత కుట్లు వాళ్ళకి లూజ్ అయిన టైట్ అయిన కొద్దీ విప్పుకోవడానికి సమానంగా 3 కుట్లు వేసుకోవాలి. ఇలా సేమ్ ఇంకొక సైడు అదే విధంగా కుట్టేసుకోవాలి. ఇది కాలర్ నెక్ బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.